ఇది క్లియర్గా ఉన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రూల్స్. ఇలా క్లియర్గా రాసి ఉన్నాయి 31st మార్చ్ నుంచి 31st మే వరకు క్లాసెస్ జరుగుతుంది. నేను కంటిన్యూ చేస్తాను అందులోనే ఇద్దరు తీసేసుకున్నాం. ఓకే, మార్చ్ 31 మే 31. ఇదిగో ఇది మీరు చూడండి నా ఇదిగో అది ప్రెస్ రిలీజ్, సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్. అందులో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏంది అని అంటే 30th 3 ఈజ్ ద లాస్ట్ వర్కింగ్ డే, 31st 3 to 31st మే ఈజ్ ద వెకేషన్ టైం అని క్లియర్గా చెప్పారు. వీళ్ళు క్లాసులు తీసుకుంటారు. వీళ్ళ పని ఏంటంటే ఇప్పుడు పిల్లలు వేరే కాలేజ్కి మారే పరిస్థితి లేదు. చూసారు కదా మీరు రౌడీజం, ఇదే రౌడీజం పేరెంట్స్ మీద కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీతో ₹1,00,000 1,60,000 ప్రతి ఇయర్ ఫీజు గుంచుతున్నారు. అంతగానం ఫీజు ఎందుకు తీసుకుంటారో కూడా మాకు అర్థమైతలేదు. స్టూడెంట్సే చెప్పారు కదా, ఒక ఫస్ట్ టైం ₹1,00,000 కట్టించేసుకున్న తర్వాత పరిస్థితి ఏంటి అని అంటే వాడు కాలేజ్ మారలేడు. నవీన్ ఓకే ఓకే నమస్తే. సో ప్రజలారా దయచేసి ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజల బతుకులు మొత్తం ఆగమైనాయి. సో మనం ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏపీ వ్యాప్తంగా మనం షేర్ చేయకపోతే మన పిల్లల బతుకులు మన పిల్లల జీవితాలు కూడా ఆగమయ్యే అవకాశం ఉంటుంది. గత వారం రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ సంబంధించిన ఆగడాలపైన సీనియర్ అడ్వకేట్ క్రాంతి కుమార్ ఎవరైతే ఉన్నారో సో విద్యార్థుల పక్షాన ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళే ఇచ్చారు. సో మార్చి 30కి లాస్ట్ వర్కింగ్ డే. సో మళ్ళీ 31st 5th month 24లో ఈ కాలేజ్ ఓపెన్ కావాలి. సో కాలేజ్ పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా, ఎటువంటి ఫ్రీడమ్ లేకుండా, సో పేరెంట్స్ మీద ఒత్తిడి తెచ్చి మళ్ళీ కాలేజీలలో విపరీతంగా డబ్బులు వసూలు చేసి కాలేజ్ ఓపెన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో ప్రజలు మనం కొత్తపేట ప్రాంతంలో ఉన్న ఇది శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో ఉన్నాము. సో ఇక్కడున్న ప్రిన్సిపల్ కావచ్చు, ఇక్కడున్న ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారా, అదేమన్నా డేటా ఉంటే ఇవ్వండి అని చెప్తారు. సో తెలంగాణ గవర్నమెంట్ చుట్టూ గత కొన్ని రోజులుగా ఇదే అడ్వకేట్ క్రాంతి కుమార్ గారు గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేమేమంటా ఉన్నాం, రాజకీయ నాయకుల పిల్లలు లేకపోతే నారాయణ శ్రీ చైతన్య ఏ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో మీ పిల్లలు కూడా హాలిడేస్ టైంలో కాలేజీలోనే చదువుకుంటారా, లేకపోతే విహారయాత్రలు లేకపోతే మీ ఫ్యామిలీ టూర్లు అలాంటి ఎంజాయ్ ఏమైనా చేస్తూ ఉన్నారా, ఒక్కసారి ఆలోచించాలి. దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన జీవితాలు ఆగమైనాయి. ఈ కార్పొరేట్ కాలేజీలో కనుక మన పిల్లల్ని పంపిస్తే మన రక్తాన్ని తాగి మన డబ్బులు వసూలు చేసి మన పిల్లల జీవితాలు ఆగం చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచించాలి. ఈ కార్పొరేట్ కాలేజీలు మూతపడే వరకు మన పిల్లలకి విముక్తి వచ్చే వరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నారు, ఎందుకు విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నారు, ఒకసారి అడ్వకేట్ క్రాంతి కుమార్ నాతో మాట్లాడిపోయిందాం. అన్న నమస్తే. నమస్తే. ముందుగా కాలోజీ టీవీ తరఫున విద్యార్థుల పక్షాన మీరు పోరాటం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంది, మార్పు కోసం మనందరం భాగస్వామ్యం అయితే మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మీరు గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్న కొద్దీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధ అనిపిస్తుంది. సిగ్గేందంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేదు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతిలో ఉంది. మరి ఆయన ఏ పీక్ పడేస్తున్నా ఇంకా అర్థం కావట్లేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మార్పులో భాగస్వాములైన అందరూ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఏం జరిగిందన్న, ఎందుకు మీరు ఈ స్టాండ్ తీసుకున్నారు? యాక్చువల్లీ ఏమైందంటే మేము ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినాం హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి. అందులో మా నంబర్ అనేది బాగా సర్క్యులేట్ అయ్యేసరికి పిల్లలు కొంతమంది ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు, సార్ అస్సలు అయితలేదు మాకు, April 4th నుండి క్లాసెస్ స్టార్ట్ చేసారు, March 30కి మా 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, అసలు మాకు ఎంపీసీయా బైపీసీయా సిఈసీయా హెచ్ఈసీయా నేను డాక్టర్ కావాలా లాయర్ కావాలా నేను నాకు క్లారిటీ రాకముందే వీళ్ళు డిసెంబర్ అంటే ఆ ఎగ్జామ్స్ కాకముందు డిసెంబర్ దసరా వెకేషన్స్ ఆ టైం ఉంటుంది కదా, అప్పటి నుండి అడ్మిషన్ స్టార్ట్ చేసారు. మాకు అసలు టైం ఇస్తలేరు, బలవంతంగా ఫీజులు కట్టించేసుకొని కాలేజీలు నడిపిస్తున్నారు. ఇది యాక్చువల్ క్యాంపస్ కాదో కూడా మనకు తెలియదు. ఇక్కడ నుండి ఇంకో క్యాంపస్, ఈ రోజు మనం వచ్చినాం కదా, రేపు ఇక్కడ బంద్ అవుతుంది, ఇంకో ప్లేస్ లో రన్ అవుతుంటది. ఇట్లా వాళ్ళకి ఏ వెసులుబాటు లేనప్పుడు ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నారు. అయితే పిల్లల మీద ఈ మెంటల్ ప్రెషర్, ఐఐటి ప్రెషర్ బాగా పెరుగుతుంది కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్లియర్గా ఏం చేసిందంటే March 31st నుండి May 31st వరకు హాలిడేస్ అండ్ అకాడమిక్ క్యాలెండర్ లో కూడా ఒకటి రిలీజ్ చేస్తారు. అందులో క్లియర్గా ఉంది May 9th నుండి ఏ కాలేజ్ అయినా సరే అడ్మిషన్స్ ఓపెన్ చేయాలని ఉంది. వీళ్ళేమో లాస్ట్ డిసెంబర్ నుండే చేస్తున్నారు. అయితే ఇట్లా అవుతుందని చెప్పేసి April 3వ తారీఖు 2024 రోజున శృతి ఓజా గారు ఇంకొక ఆర్డర్ కూడా రిలీజ్ చేశారు. సర్క్యులర్ ఏంది అని అంటే ఎవరు కూడా అన్ఆథరైజ్ అడ్మిషన్స్ చేయొద్దు అని చెప్పేసి. ఇన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాక కూడా వాళ్ళ బల్పు చూసారు కదా, నూకి బయటకు పడేస్తున్నారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళ మీదనే ఒక పార్టీకి అధ్యక్షుడైన నన్ను, ఒక మీడియా ఛానల్ అయిన మిమ్మల్ని ఇట్లా నూకేస్తే పేరెంట్స్ ఏమైనా మాట్లాడగలుగుతారా ఈ వ్యవస్థలో? పిల్లలు ఒకప్పుడు పిల్లలు ఎట్లుండేనంటే ఆ మాట్లాడినోని దౌడ మీద కొట్టి నా దగ్గర వచ్చి కూర్చుంటే అన్న
పోలీస్ కేసు అయిందంటే పోయి కోర్టులలో కొట్లాడుతుండే. ఈ రోజు ఎట్లా చేస్తారు చూసారు కదా. నాకు తెలిసి అతను అయితే ఫ్యాకల్టీ కాదు, ఎవరు కాదు, ఇట్లా కాలేజెస్ ని బంద్ చేపిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు స్పెషల్ గా మన పిల్లల రక్తాన్ని పీల్చుకొని పెట్టుకున్న రౌడీలు గుండాలు వాళ్ళు. సో ఈ పరిస్థితి మారనీకనే మేము ఈ రోజు ఇక కంకణం కట్టుకున్నాం. ఫస్ట్ ఏమో పోయినాము బంద్ చేయండి అని చెప్పినాం. సెకండ్ 72 hours అల్టిమేటం ఇచ్చినాం, బంద్ చేయలే. 72 hours తర్వాత పోతే రౌడీజం స్టార్ట్ చేసిర్రు. ఇదిగో తారా స్థాయికి చేరుకుంది. వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే, నేను కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీకు ఎవరైనా పేరెంట్స్ కంప్లీట్ చేసి స్టూడెంట్స్ కంప్లీట్ ఇచ్చారు, సో ఎవిడెన్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? క్లియర్ గా ఉంది, కానీ మేము ఆ ఎవిడెన్స్ ని గవర్నమెంట్ చూపిస్తాం, లా ఏజెన్సీకి చూపిస్తాం. వాడు వాని మీద కంప్లైంట్ వచ్చినప్పుడు వానికి ఎందుకు చూపించాలి? స్టూడెంట్స్ మాకు ఇక్కడ క్లాసెస్ ఇట్లా జరుగుతున్నాయని లొకేషన్ తో సహా మొత్తం పెట్టిన ఎవిడెన్స్ మా దగ్గర క్లియర్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేనిది అక్కడ పేరెంట్స్ కి చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ 10,000 20,000 పోతే పోని అనుకుంటారు, ₹1,00,000 ముందే గుంజుకుంటున్నారు. గుంజుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి ఆప్షన్ ఏముంటది? ఇక వేరే దగ్గర పోనీకి ఆప్షన్ కూడా లేదు. ఇవి ఇంట్లోనే జాబ్ బిడ్డ అని పేరెంట్స్ వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మొత్తము ఏడాది అంతా ఒక 5 లక్షలు 6 లక్షలు సంపాదించుకునే పేరెంట్స్ కూడా వాళ్ళ మొత్తం మేజర్ పోర్షన్ ఒక 2 లక్షలు పిల్లల మీద ఖర్చు పెడుతున్నారు అంటే అప్పుల పాలు అవుతున్నారు అంటే ఆలోచించండి. విద్యా రీజన్ అనేది పిల్లలకు గ్యాప్ ఇవ్వకుండా, ఒకవేళ గ్యాప్ ఇస్తే ఇంకో కాలేజ్ లో అడ్మిట్ అయ్యే అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గ్యాప్ ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ వీళ్ళు వస్తారు, వచ్చి అడుక్క తినేటోళ్ళన్నా అంతకంటే ఇంకా ఇట్లా అంటే వినయంగా ప్లీజ్ సార్ మా కాలేజీలో వేయండి, ఇది ఉంటుంది అది ఉంటుంది అని చూపిస్తారు. వేసిన తర్వాత ఇది రౌడీజం, పైసలు ఇయ్యరు. ఓ పేరెంట్ మన ఫోన్ చేసి 80,000 కట్టండి పోతావు అని వాళ్ళ పిల్లల్ని తీసుకొని వేరే కాలేజ్ వేసిండు, మెంటల్ ప్రెషర్ ఉండొద్దు అని చెప్పేసి. సో ఆ పేరెంట్ పైసలు అడిగితే ఎన్ని రోజులు టైం ఇచ్చారు తెలుసా? 3 నెలలు. ఇంకొకరు చెప్పారు 3 నెలలు అంటారు కానీ ఏడాది వరకు ఇంకేం కాలేదని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఇది మొత్తం పరిస్థితి. ఈ రోజు ఎక్కడా కూడా పిల్లలకు చూస్ చేసుకొని ఆప్షన్స్ లేవు. ఏమైనా కానీ ఇదే ఊబిలో పడాలి సావాలి. మరి ఈ రోజు మేము అన్ని బంద్ చేసుకోమని అంటలేము, గవర్నమెంట్ పెట్టిన కొన్ని రెగ్యులేషన్స్ ని ఫాలో కమ్మంటున్నాము. పిల్లలకు ఆలోచించుకోనికి టైం ఉండాలి. పొద్దున 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు క్లాసెస్ తీసుకుంటే వాడు పడుకునేది ఎప్పుడు, లేచేది ఎప్పుడు, మెంటలీ మైండ్ కూడా బ్రేక్స్ కావాలి. ఈ ఐఐటి అకాడమీల అరాచకాలు గురించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లియర్ రూల్స్ పెట్టింది. 5 గంటల కంటే ఎక్కువ క్లాసెస్ తీసుకోవద్దు ఒక రోజులో అని చెప్పేసి క్లియర్ గా రూల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ బేఖాతరు చేసి రౌడీజం చేస్తారు. ఇట్లా పిల్లల పేరెంట్స్ కూడా ఆలోచించాలి కదా. ఎందుకంటే అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్నది వాస్తవం, పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి మాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పేరెంట్స్ తప్పుండే, ఖచ్చితంగా తప్పుండే పేరెంట్స్. ఎందుకంటే మావాడు ఐఐటీలో కొట్టాలని అది మనం చదువుకున్నప్పుడు ఒక 1990s బాన్ వాళ్ళకు తెలుస్తుంది అది. ఆ తర్వాత కాలక్రమేణా ఏమైపోయినాయి, మీరు ఆ టైంలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా చిన్న కాలేజెస్ చాలా ఉండేటివి. వాటన్నిటిని నారాయణ చైతన్య చంపేసి ఆ కాలేజీలో మనుగడ లేకుండా చూసి ఈ రోజు పేరెంట్స్ కి ఆప్షన్ లేకుండా చేసారు. వీళ్ళది మాత్రమే నడవాలి. వాడు ఏం చేస్తాడు, ఒక బిల్డింగ్, ఈ బిల్డింగ్ లో అడ్మిషన్ ఇస్తా అని చెప్పేసి అంటాడు. దాని కెపాసిటీ 1000 ఉంది అనుకోండి. ఆ 1000 నిండిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బిల్డింగ్, పక్క బిల్డింగ్ లో కిరాయికి తీసుకుంటాడు. దాన్ని 2 నెలల్లో రెనోవేట్ చేస్తాడు. వాడు చూపించేది మాత్రం ఇది, చదువు చెప్పేది మాత్రం అది. ఇట్లా చేసి పేరెంట్స్ కూడా ప్రశ్నించేటట్లు లేరు. పేరెంట్స్ బయటకు వస్తున్నారు, నా దగ్గర క్లియర్ అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అన్ని ఏవేవైతే పేరెంట్స్ దగ్గర నుండి తీసుకోవాలో తీసుకున్న తర్వాతనే ఇంత ఇన్ని క్యాంపస్లు ఉన్నాయి. మేము కొన్ని సెలెక్టివ్ క్యాంపస్ మీదకి ఎందుకు వెళ్తున్నాం, మాకు కంప్లైంట్స్ ఎవరు ఇచ్చారు, వాళ్ళు మాకు ఎక్కడెక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మేము ఇక్కడికి వస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఈ సంస్థలకి, కార్పొరేట్ వ్యవస్థలకు సపోర్ట్ చేసిన పరిస్థితి అనిపిస్తా ఉంది. ఇండైరెక్ట్ గా ఎక్కడ న్యాయం జరిగే అవకాశం అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే కదా ఇగో వాళ్ళు వెళ్ళిపోమన్నారు, పిల్లల్ని వదిలేంత వరకు మేము పోం. ఇదిగో వాళ్ళకి ఈడ కూర్చున్నాను, ఏం పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలే, ఉల్టా వాళ్ళే మన మీద చేతులు వేసిర్రు. అది మన వీడియోలలో క్లియర్ రికార్డ్ అయింది. పైకి వెళ్తుంటే కూడా నూకి బయట పడేసారు. మీరు ఎవరు అంటున్నారు? కాలేజీలకు స్టూడెంట్ యూనియన్లు, అసలు స్టూడెంట్స్ తరఫున మాట్లాడేటోళ్ళు రాకుండా వీళ్ళు చేసే రౌడీజం ఏదైతుందో అది అరాచకం, అమానుషం. దాని మీదనే మా పోరాటం. సో గవర్నమెంట్ లో ఇప్పటివరకు ఎవరెవరు కంప్లీట్ ఇచ్చారు? మేము ఫస్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శృతి ఓజా గారికి ఇచ్చినాము, 2 సార్లు ఇచ్చినాము. 3వ సారి ఆమెను పోయి పర్సనల్లీ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసినాం సిచ్యువేషన్. ఆ తర్వాత మళ్ళీ మన బుర్రా వెంకటేశం గారు అని చెప్పేసి సెక్రటేరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి వైస్ చైర్మన్, ఆయనకు 2 సార్లు కంప్లైంట్లు ఇచ్చినాము. తర్వాత 3వసారి రేవంత్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు దగ్గర అందరికి కంప్లైంట్లు ఇచ్చినాము. ఆఖరికి మేము పోయి ప్రతి కాలేజీని కూడా ట్విట్టర్ లో ట్యాగ్ చేసి వాళ్ళను ట్యాగ్ చేసి పెట్టి క్లియర్ ఎవిడెన్స్ కూడా అటాచ్ చేసినాం. ఇప్పుడు కోర్టుకు పోదామంటే పరిస్థితి ఏంటంటే, నేను ఒక అడ్వకేట్ ని, కోర్టుకు పోవాలన్న ఆలోచన ముందు వస్తుంది నాకు. కోర్టుకు పోదామంటే కోర్టుకు కూడా హాలిడేస్ ఉన్నాయి కానీ పిల్లలకు హాలిడేస్ లేని పరిస్థితి.
అంత దరిద్రమైన వ్యవస్థలో మనం ఉన్నాం. సో మీరు అడ్వకేట్ గా ఉన్నారు, లీగల్ గా ఈ కాలేజీల పైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం? ఖచ్చితంగా ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కనుక తీసుకోలేదంటే ఇక దానికి విస్తృత స్థాయిలో చాలా జరిగేటివి జరుగుతాయి. ఇక తర్వాత ఏమన్నా జరిగితే మేము బాధ్యులం కాదు, మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం ఈ మాట. తర్వాత ఏమన్నా జరిగితే మాకు తెలియదు, మమ్మల్ని చంపుతారా చంపేయండి. ఇగో ఈయన చైన్లు కట్టుకొని మరీ కూర్చున్నాము. వీళ్ళని పిల్లల్ని వదిలేస్తా అన్నాడు, ఫస్ట్ వదులుతా అన్నాడు. తర్వాత వాళ్ళు రూమ్ లోకి ఎందుకు రమ్మంటారు మీకు తెలుసా? ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్ ని పిలుస్తారు, 5ో 10ో పెడతారు. వాడు చూసి కదా వాడు ఎట్లున్నాడు, వాడు బెదిరిస్తాడు, రౌడీజం చేస్తాడు. ఆ తర్వాత ఇక యాజ్ యూజువల్ కంటిన్యూ. ఇంటే ఒక తీరుగా, వినకపోతే రౌడీజం. ఇది పరిస్థితి. సో కట్టడి అయ్యే అవకాశం ఉందా ఈ లాగడాలు ప్రైవేట్ కాలేజ్? ఖచ్చితంగా. మేము ఊకం కదా. ఈ రోజు ప్రతి ఏడాది 4 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ డేటా ప్రకారం ప్రతి ఏడాది 4 లక్షల మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు. యావరేజ్ గా 2 లక్షలు వేసుకుందాం. 5 సంవత్సరాలు అంటే మీకు దగ్గర ఎంతమంది అవుతారు? 2 లక్షలు 10 లక్షల మంది పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వేసుకుందాం, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. యావరేజ్ గా దగ్గర 10 లక్షలు ఇంటూ 5 ఏళ్ళు వేసుకోండి. మీరు క్యాల్కులేషన్స్ మీద చూసుకోండి. ఒక 60 లక్షల మంది వీళ్ళ వల్ల అఫెక్ట్ అవుతున్నారు. మన రాష్ట్ర జనాభా 3.5-4 కోట్లు. ఆ 4 కోట్లలో 5 ఏళ్లలో 60 లక్షల మంది అఫెక్ట్ అవుతున్నారు అంటే వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ విచ్ ఈస్ బీయింగ్ అఫెక్టెడ్? అదొకసారి మీరు ఆలోచించండి. క్లియర్ రూల్స్ ఉన్నాయి. ఇగో ఇది ఈ రూల్. హలో అన్న, నమస్తే అన్న, నేను రాము. మీరు లైవ్ లో ఉన్నారన్నా? మనతో పాటు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సో అన్న, నేను కొత్తపేట ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ దగ్గర ఉన్నానా? ఓకే, ఇది మార్చి 31st కు ఈ కాలేజ్ క్లోజ్ చేయాలని చెప్పారు. ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ కదా. సో మళ్ళీ 5th month 31st కు రీఓపెన్ చేయాలని చెప్తే ఆల్రెడీ 2-3 months నుంచి కాలేజ్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పిల్లల దగ్గర విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారంట, పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటే. నాతో పాటు అడ్వకేట్ క్రాంతి కుమార్ అన్న కూడా ఉన్నారన్న. సో గత కొన్నిగా ఈ విద్యా సంస్థల పైన పోరాటం చేస్తూ ఉంటూ పిల్లలకు విముక్తి రావాలని చెప్పి. సో గవర్నమెంట్ దృష్టి కూడా చాలాసార్లు తీసుకుని వచ్చినట్ట, గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదన్న. మీరు ఏం సమాధానం చెప్తారు? రాముబాయి, ఫస్ట్ థింగ్ అదేదన్నా ఉంటే ఆ ఎవిడెన్స్ తీసుకొని నేను 8 to 10 ఆఫీస్ లో ఇస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడతాం. ఓకేనా? లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏంటంటే ఒక విషయము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారితో మాట్లాడతా. ఓకేనా? ఆ ఇచ్చిన ఎవిడా ఉంటే నాకు ఇవ్వండి, ఎక్కడ ఏ క్యాంపస్ లో చెప్తే మాట్లాడతాను. మీరు నాకు కాల్ చేసి లైవ్ లో ఉన్నాను నేను ఇప్పుడు నాకు ఫోన్ చేసింది అయితే ఇప్పుడే కదా, ఇప్పుడు నాకైతే ఇప్పుడే కదా నువ్వు ఫోన్ చేసింది. ఆ ఎవిడెన్స్ తీసుకొని వస్తే ఇచ్చి మాట్లాడాలి ఏందో వచ్చేసి క్లోజ్ చేపిస్తాం. ఒక్కసారి మీరు చూడాలన్నా. ఓకేనా? పిల్లలకి ఇబ్బంది పెడతా ఉన్నారంట. అదే చెప్తున్నా. ఇంకోటి రాముబాయి, మనం ఒకటి ఆలోచించాలి. పిల్లలకి ఇబ్బంది పెడతారంటే అసలు పేరెంట్స్ నారాయణ చైతన్యలో ఎందుకు జాయిన్ చేయాలి అసలు? ఇప్పుడు అందరికీ తెలుసు వాళ్ళు సగం చదువు చెప్పారు, అడవులుగా ఫీజులన్నీ కట్టి ఎందుకు అసలు కాలేజీలో జాయిన్ ఎందుకు చేయాలి? ఫస్ట్ మనం అది కూడా చెప్పాలి కదా పేరెంట్స్ కి. గవర్నమెంట్ అఫీషియల్ నోటీసే ఇచ్చిందిగా బంద్ చేయమని చెప్పి. అవేర్నెస్ అంటే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పినా కదా. అండ్ తొందరగా పోయి పోరాటం పేషెంట్ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇస్తే నా సొంత వాళ్ళకి ఇస్తే నేనే మాట్లాడతాను కదా, మాట్లాడి పని చెప్పిస్తా కదా. ఇవ్వకుండా మీరు లైవ్ లో కాల్ చేసి వాళ్ళకి ఇచ్చారంటే మీ రెస్పాన్స్ ఏందని నాకు అడుగుతాను. నేను చెప్పాను అదే నీకు చెప్తున్నా. నాకు ఇష్యూ ఎట్లుంటో నాకు తెలుసు కూడా చెప్తున్నా. మీరు ఇయ్యాలో పోయి ఇయ్యాలో కొట్లాడుతురేమో. నేను 12 సంవత్సరాలకి వెళ్ళి కొట్టాడు తెచ్చి క్లోజ్ చేయించిన. నాకు సగం సంపూర్ణ అవగాహన ఉంది నాకు దానిపైన. మరి అవి తీసుకొని రమ్మని చెప్పండి. ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి వల్ల మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామని మీకు కాల్ చేశాను. సరే. సో ఇది వెంకట్ బల్మూర్ ఒపీనియన్. సో నేను ఎందుకు ఆయన కాల్ చేసిన అంటే విద్యార్థుల పక్షాన పోరాటం చేసిండు. ఆ విద్యార్థుల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ అయింది కాబట్టి మన బాధ్యత కాబట్టి ఒకసారి గుర్తు చేసి ప్రయత్నం చేసిన. సో ఆయన కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతూ ఉన్నాడు. నేను కూడా కొట్లాడినా విద్యార్థుల పక్కన పోరాటం చేసిన. సో ఖచ్చితంగా నా దగ్గర రండి, మీరు ఇప్పుడే కాల్ చేసి కదా, ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు. తీసుకెళ్లారా చూసే ప్రయత్నం. సో మీరు ఎమ్మెల్సీ ఒపీనియన్ చూసినారు. ఒక మాట, ఇప్పుడు వాళ్ళదే గవర్నమెంట్ అయితే ఆడ క్లియర్ ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. నేను ఏప్రిల్ నెలలో 26వ తారీఖున ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన. సెకండ్ కంప్లైంట్ మే 4వ తారీఖున ఇచ్చిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి. తర్వాత మే 7వ తారీఖు బుర్రా వెంకటేశం ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఇచ్చిన. తర్వాత మళ్ళీ 14వ తారీఖు ఇంకో కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళీ మొన్న 4 రోజుల కిందట సీఎం గారికి, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి, మళ్ళీ వీళ్ళిద్దరికి బోర్డుకి ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినాం. ట్విట్టర్లో వాళ్ళని ట్యాగ్ కూడా చేసి క్లియర్గా ఎవిడెన్స్ పెట్టినాము.
దగ్గర దగ్గర మనం అప్లోడ్ చేసిన వీడియోలు దాదాపుగా ఒక 70 లక్షల మంది జనాలు చూసిర్రు. ఇవన్నీ లైవ్ అక్కడ కనిపిస్తున్నాయి, కానీ గవర్నమెంట్ కనిపిస్తలేవు అని అంటే ఏంది? వాళ్ళు రూల్స్ రిలీజ్ చేశారు. ఏం చెప్తా ఉన్నాడు అంటే, మేము ఆల్రెడీ ఓపెన్ చెప్తా ఉన్నాం, శ్రీ చైతన్య నారాయణలో జాయిన్ చేయించకండి పిల్లలని చెప్తా ఉన్నాం, పేరెంట్స్ తప్ప అని చెప్పి గవర్నమెంట్ మాట్లాడుతారు. అయితే విషయం ఏంటంటే, పేరెంట్స్ ఒకప్పుడు తప్పు ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు కాలేజీలే లేకుండా చేసిరు వాళ్ళు. మేము కూడా ఈ కాలేజీలు మొత్తం మూతపడాలని అడుగుతలేము, పద్ధతి ప్రకారం నడిపియండి. పిల్లలు సూసైడ్ చేసుకునే అట్మాస్ఫియర్ కాకుండా, టాక్సిక్ అట్మాస్ఫియర్ కాకుండా మంచి హెల్దీ అట్మాస్ఫియర్ లో చదువులు చెప్పమని చెప్తున్నాము. మనం అక్కడ పోగానే పిల్లలు ఎంత సంతోషపడ్డారు, వాడు వచ్చి రౌడీజం ఎట్లా చేసి చూసారు కదా. ఇదే పద్ధతి, ఎగ్జాక్ట్లీ ఇదే పద్ధతి పూర్తిగా పేరెంట్స్ మీద కూడా బిహేవ్ చేస్తున్నారు ఇదే పద్ధతితోని. ఇది రౌడీజం. ఈ నారాయణ కాలేజ్ రౌడీజం మాకు తెలుసు కాబట్టి మేము ఇగో ప్రాపర్ స్టెప్స్ తీసుకొని వచ్చినాము. పోలీసులకు ఫోన్ చేయమంటే ఫోన్లు చేస్తలేరు. ఎందుకు? ఎందుకంటే పోలీసులు వస్తే వాళ్ళకి మనం ఈ పేపర్లు చూపించినాం అనుకోండి, కరెక్టే కదా పని చేయండి అని చెప్పేసి చెప్తారు. అందుకే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరా అంటారు. అన్ని ఇచ్చినాము, అన్ని చూసి దానిలో ఒక ఆయన వచ్చి మేము అన్ని చూసినాము, మేము బంద్ చేయం పో అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ మాట నేను అనాలనుకోలేదు, ఇది రాజకీయంగా అవుతుంది. పక్క రాష్ట్రంలో కనుక ఏ పార్టీ అయినా గెలవనియండి, ఇప్పుడు మనం అక్కడ లేం కాబట్టి, పక్క రాష్ట్రంలో గనక నారాయణ మళ్ళీ మినిస్టర్ అయిందంటే మాత్రము మొత్తము తెలుగు రాష్ట్రాలలో చదువుకోవడం అనేది చాలా చాలా వర్స్ట్ థింగ్ అయిపోతుంది. పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ప్లెజెంట్ ఉండదు. వీళ్ళు మొత్తం అరాచకాలు క్రియేట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చెప్తున్నాం, 2 రాష్ట్రాలలో ఉన్న గవర్నమెంట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి పిల్లల రక్తంతో వాళ్ళ మేడలు కట్టుకుంటారు, అధికారంలోకి వస్తారు. ఇక అరాచకాన్ని చూడబోతున్నాం. ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ నుంచే వీళ్ళకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంది, మద్దతు ఉంది కాబట్టి ఈ స్థాయిలో అంతే. ఒక ఆల్రెడీ ఒక ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఈ ఇష్యూ ఇచ్చిన తర్వాత కూడా సో వీళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఈ తరహాలో ఇలా బిహేవియర్ కనిపించే ఎగ్జాక్ట్లీ అదే నేను కూడా చెప్తున్నాను. ఆయన అంత కరాఖండిగా చెప్తున్నాడు కదా, 12 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్నామని. మరి 12 ఏళ్ల నుండి పోరాటం చేసేటోడు ఏం బిగుతుండంట? ఏడాది చూడాలి, 2వ ఏడాది చూడాలి, 3వ ఏడాది మొత్తం బంద్ అయిపోవాలి. మరి 12 ఏళ్ల నుండి ఇంకెంత ఎందుకు నడుస్తుంది దందా? ఆయన వయసు మా వయసు ఒకటే. వీళ్ళంతా ఎన్ఎస్యూ వాళ్ళు ఢిల్లీలో వచ్చి మా దగ్గర ఓట్లు ఎట్లా అడుగుతుంటేనో మాకు తెలుసు. వాళ్ళకి సపోర్ట్ చేసినాం కాబట్టి 1-2 సార్లు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లలో కూడా గెలిచారు. ఇక్కడ సౌత్ ఇండియన్ స్టూడెంట్ సపోర్ట్ లేని ఎవరు గెలవాడు ఆడ. అట్లాంటి సపోర్ట్ కూడా చేసినాము. వాళ్ళ వ్యవస్థ ఏందో కూడా మాకు తెలుసు. ఇక వాళ్ళు ఎవరు కాలేళ్ళు పట్టుకుంటారు, ఏమేమి చేస్తారు అన్ని ఢిల్లీ లెవెల్లో అన్ని తెలిసే ఆ మార్గాలు కావనుకొని మేము వేరే కొత్త మార్గాన్ని ఎన్నుకొని యువజన పార్టీ పెట్టినాం. మీరు ఆశ్చర్యపోతారన్న ఒక మాట చెప్తున్నా. ఒక ఏబీవీపీ సోదరుడు ఫోన్ చేసిండు, అన్న ఇట్లా కాలేజ్ వాళ్ళు ఇట్లా చేస్తారు, బుక్కులు అవి తీసుకోండి ఇవి తీసుకోండి అని 10-20 వేలు ఎక్స్ట్రా ఫీజు గుంజుతున్నారు అన్న. దాని గురించి అడ్డుకున్నందుకు పోయి కాలేజ్లో ఎందుకు తీసుకుంటారు అడిగినందుకు ఏం చేసినట్ట తెలుసు అబ్బాయిని, ఇట్లా ఆడోళ్ళని తన్నిండు అని చెప్పి కేసులు పెట్టినట్టు. ఇప్పుడు ఈ కెమెరాలు గిట్ట లేకపోతే మన పరిస్థితి ఆగమే. మన మీద కూడా ఆడోళ్ళని చిడాంచిరు, అది చేసిరు ఇది చేసిరు అడ్డమైన కేసులు పెడుతుండొచ్చు. మేము అన్ని ఫేస్ చేయడానికే రెడీ, అన్ని ఫేస్ చేస్తాం. ఒక్కసారి బయట పడ్డాక బిడ్డ మీరు షేర్ అంటే మేము సవాసేర్ అంటాం. ఇప్పుడు ఈ పిల్లలకు కూడా కొంత ధైర్యం ఉన్నోళ్ళేమో హ్యాపీగా ఉండగలుగుతారు. సో అటు పేరెంట్స్ ఒత్తిడి, ఇటు కాలేజ్ ఒత్తిడి, ఆఖరికి వాళ్ళకి సూసైడ్ ఒకటే ఆప్షన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అది తగ్గాలనే ఈరోజు ఆ స్టాప్ స్టూడెంట్ అబ్యూజ్ అని ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసినాం. ఈ ఒక్కటి పట్టుకొని పోతే ఎన్ని కాలేజీలు తెలుసా? ఇంజనీరింగ్ కాలేజ్ల నుండి కంప్లైంట్ వస్తున్నాయి, ఆంధ్రాలో చాలా కాలేజెస్ నుండి కంప్లైంట్ వస్తున్నాయి. అందులో ప్రధానంగా మోస్ట్లీ చెప్పేది, మీరు అంతెందుకన్నా ఇగో మన ఉద్యమంలో నిజాయితీ లేకపోతే కింద పక్కన బ్యాంకులో పనిచేసే ఒక ఆవిడ వస్తుంటే, సార్ మిమ్మల్ని చూసినాను, మీరు చాలా మంచి పని చేస్తారు, మేము కూడా చాలా సఫర్ అయినామని ఎందుకు ఫీల్ అవుతారు జనాలు? దగ్గర మొత్తం 1 కోటి మంది జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు 5 ఏళ్ల కాలంలో. వీళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్లు మారవా? వీళ్ళు తలుచుకుంటే ఉన్నోని తీసి అవతల పడేసి ఇంకొక కొత్తని 5 ఏళ్లలో ఎన్నుకోలేరా? మళ్ళీ అదే జరగబోతుంది ఇప్పుడు. విద్యా వైద్యం అనేటివి మొత్తం ఈ రకంగా కార్పొరేటీకరణ చేసి రౌడీల్ని గుండాల్ని పెట్టి బెదిరించే పరిస్థితికి తీసుకొస్తున్నారు. కానీ ఈ కార్పొరేట్ కాలేజ్ లో కూడా గవర్నమెంట్ ఏమైనా లిమిట్ పెట్టిందా? ఇయర్లీ వన్స్ ఇంతే ఫీజు విద్యార్థుల ఉంది, అన్ని లిమిట్స్ ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా బేఖాతరు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు చాలా మంది ఫీజు కట్టే పరిస్థితులు ఉన్నారు. 2nd ఇయర్ వాళ్ళు, వాళ్ళకి హాల్ టికెట్లు ఇయ్యారు. హాల్ టికెట్ లేకపోతే స్టూడెంట్ యూనియన్ ఉందేరిపోతారు. వాడు అటు ఇటు చేసి బెదిరించో గిద్దరిచో హాల్ టికెట్ ఇప్పిస్తాడు. తర్వాత మెమోలు ఇయ్యరు. అట్లా మెమోలు ఇస్తలేరన్నా అని చెప్పేసి ఫోన్ చేసిన కేసెస్ ఎన్నో ఉన్నాయి నా దగ్గర. కంప్లైంట్ కోర్టు కూడా క్లియర్ గా చెప్పింది, ఆపొద్దు మీరు అని చెప్పేసి. అయినా కూడా అయినారు. ఇదే పద్ధతి, ఇదే రౌడీయిజం. కానీ విద్యాశాఖ మంత్రి లేదు కదా, దరిద్రం ఏంటంటే దాదాపు 150 రోజులు దాటుతా ఉంది గవర్నమెంట్ కూడా, విద్యాశాఖ మంత్రి లేదు, అది రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. అవును. సో ఏమనంటే రీజన్ చెప్తున్నారు, సరే విద్యాశాఖ మంత్రి లేదు, మొన్న గవర్నమెంట్ వచ్చింది కదా, విద్యాశాఖ మంత్రి ఉంటే ఇలాంటి ఒక చిన్న మాట, మిమ్మల్ని లేనిదేదో తెచ్చి పెట్టమంటలేము, గట్టిగా ఒక మాట అనమంటున్నాము. ఎవడైనా కాలేజీలు నడిపిస్తే వాడిని పలగొడతామని చెప్పేసి అనమంటున్నాం అంతే. రేవంత్ రెడ్డి గారిని ఇంతకు మించి ఏం అడుగుతలేము.
ఇదే ఏప్రిల్ 26వ తారీఖు నుండి ఇదే అడుగుతున్నాము. ఇది మేము ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే వీళ్ళ నిజస్వరూపం బట్టబయలు చేయనిక చేస్తున్నాం. అదే మా ఉద్దేశం. వీళ్ళ నిజస్వరూపం అనేది బట్టబయలు కావాలని మేము ఇదంతా చేస్తున్నాం. మేము ఇక్కడ ఏంది మాకు టీఎస్పీఎస్సీలో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. వాటి గురించి కూడా మేము అశోక్ సార్ లాంటి వాళ్ళతో పోయినాము, సపోర్ట్ చేసినాం అన్ని విధాలుగా. అంటే ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు కానీ అక్కడ కూడా ఉండే మా మద్దతు ప్రకటించినాము. కానీ ఈ రోజు ఇదేంటంటే ఇమ్మీడియట్లీ సాల్వ్ చేయగలిగే సమస్య ఇది. ఇంటర్మీడియట్ పిల్లలకు హాలిడేస్ ఇవ్వాలి, మంచిగా ఉండదు, పేరెంట్స్ ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి అని. వీళ్ళు 1098 అని కంప్లైంట్ పెట్టారు. అదేంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. పిల్లలు ఫోన్ చేస్తే రిటర్న్ ఫామ్ లో కంప్లైంట్ అంటున్నారు. పిల్లలు చేయడన్న రిటర్న్ ఫామ్ లో కంప్లైంట్ ఇచ్చేది. వీళ్ళు ఇట్లా దొరుకుతున్నారు. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చింది అనుకోండి, హాఫ్ అన్ అవర్ ముందు ఈ కాలేజ్లన్నీ ఖాళీ అయిపోతాయి. హాఫ్ అన్ అవర్ ముందు ఖాళీ అయిపోతే తర్వాత వాడు వస్తాడు, ఏం చేస్తాడు, ఓకే అంత ఖాళీగానే ఉంది, వచ్చిన కంప్లైంట్ ఫాల్స్ అని రాసుకొని ఇంత మూట తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది వ్యవస్థ ఇట్లా తయారు చేసిర్రు. ఇది సేమ్ సంఘటన ఇంకో నారాయణ కాలేజ్ లో జరిగింది నాకు. మేము పోయే హాఫ్ అన్ అవర్ ముందే పిల్లల్ని పంపించేసారు. ఆడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కంప్లైంట్ ఇచ్చిపోయినాం. వాళ్ళు పోయిన హాఫ్ అన్ అవర్ కి మేము పోయినాం. వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు ఏమైందిరా మీరు కాల్ చేసి చెప్పారు కదా అంటే, అన్న బిఐఓలు వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని తొందరగా పంపించేసారు అన్న అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఇట్లా ఒకటి కాదు 100 సంఘటనలు. ఇప్పుడు ఫీజు కూడా నేను 10-20 వేలు కడతా. ఇప్పుడు యాన్యువల్ ఫీజు, క్వార్టర్లీ ఫీజు, తర్వాత ఫస్ట్ టర్మ్ ఫీజు, ఇట్లా 3-4 రకాల ఫీజులు ఉంటాయి. మోర్ దాన్ 50% ముందే తీసుకుంటున్నంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు దొంగలు. ఇప్పుడు ఆయన కూడా వీళ్ళు దొంగలు అని చెప్పేసి చెప్తున్నాడు, కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు మాట్లాడతారు. ఎందుకంటే తాయిలాలు ఎక్కడనో గట్టిగా అందుతున్నట్టు నేను వెనకాల. మరి చూద్దాం ఏం రెస్పాండ్ అవుతారో. సో మీ పోరాటం కంటిన్యూ అవుతుంది. మేము ఈయన కూర్చుంటాం, వీళ్ళు పిల్లలు పోయేంత వరకు ఈయన కూర్చుంటాం. ఇగో చైన్ తాళం వేసుకొని కూర్చున్నా నేను, వాళ్ళ కాలేజీలోనే కూర్చున్నా. ఈడ మనం ఏం పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలేదు, ఏం చేయలేదు. వాడు వచ్చి నూకిండంటే అటు ఇటు పడతా, మళ్ళీ అటు ఇటు బయటకు నూకేయగలరని చెప్పేసి వేసుకున్నాం. మేము ప్రిపరేషన్ లోనే వచ్చాం. ఈడ ఈ రౌడీజం చేస్తున్న ప్రిపరేషన్ లోనే చైన్ తీసుకొని నూకినా అవతల దిక్కు పడవద్దు, మా కాలు చేతులు ఇరుగుతాయా, ప్రాణాలు పోతాయా, ఏమన్నా కానివ్వండి, సావనీగా రెడీ. లేదా అడ్డమైన కేసులు ఆళ్ళని చిడాంచిరు గిడాంచిరని అమ్మాయిలను ముందు పెట్టి కేసులు పెడతారా, పెట్టండి. వీళ్ళంతా నీచానికి దిగజారిరని ఒక ఏబీవీపీ మిత్రుడు కూడా చెప్పిండు. వాళ్ళిగో ఈ రోజు ఏబీవీపీ ఎన్ఎస్సిఐ సోదరులు కూడా చాలా మంది నాకు ఫోన్ చేశారు, అన్నా మేము పోతాం, మీదికేంచి మా వాడు ఫోన్ చేస్తాడు, అరే అడిగని వచ్చేయండి మా వాళ్ళు అంటాడు. అంటే ఏందన్నా ఇది మాకు అర్థమైతలేదని చెప్పేసి ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఒప్పుకుంటున్నారు మాకు. అవి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. అవసరం అనుకున్నప్పుడు బయట పెడతాం, ఎవిడెన్స్ కాబట్టి దాన్ని కోర్టులో వాడవచ్చు. అవసరం ఉన్నప్పుడు బయట పెడతాం. కానీ వీళ్ళు చేసే అరాచకాలు ఇవి. సో ఎనీవే మీ పోరాటం కంటిన్యూ చేయండి అన్న, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ప్రజలారా ఒకసారి ఆలోచించండి, మార్చి 30కి లాస్ట్ వర్కింగ్ డే ఉండాలి. మే 31కి ఈ నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఈ కాలేజీలు రీఓపెన్ కావాలి. సో ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్సీ వెంకట్ బాలబాబుతో మాట్లాడితే నేను కూడా పోరాటం చేస్తా ఉన్నా, నా దృష్టికి తీసుకురండి, నా దగ్గరికి రండి, నేను కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా అంటా ఉన్నాడు. సో ఖచ్చితంగా ఫోన్ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఆయన కలిసి ఆయనకు విన్నపం కూడా చేసే ప్రయత్నం చేస్తాం. సో గవర్నమెంట్ ఏమైనా స్పందించదా ఒకసారి చూడాల్సిన అవసరం. సో ఏదేమైనప్పటికీ పేరెంట్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ పిల్లల జీవితాలు శ్రీ చైతన్య కాలేజోడో లేకపోతే నారాయణ కాలేజోడో ఆగం చేయాల్సిన అవసరం లేదు. నీ పిల్లల జీవితాలు మీరే ఆగం చేసుకుంటా ఉన్నారు. ఒకసారి మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు సంవత్సరాల కొద్దీ వాళ్ళు కాలేజీలోనే ఉంటారు. వాళ్ళకి వచ్చేదే 1 month 2 months హాలిడేస్ వస్తాయి. ఆ హాలిడేస్లో కాస్త ఫ్రీడమ్ ఉంటే, కుటుంబ సభ్యులతో గడితే, లేకపోతే ఫ్రెండ్స్తో తిరిగితే కాస్త రిలాక్స్ దొరికే అవకాశం ఉంటుంది, రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. సో మీ పిల్లల జీవితాన్ని మీరే ఆగం చేసుకుంటా ఉన్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. దయచేసి విద్యాశాఖ మంత్రిని ఎంత తొందర పెడితే అంత తొందర విద్యార్థుల సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అడ్వకేట్ క్రాంతన్నకు కాలేజ్ టీవీ అండగా ఉంటుంది. ఆయన చేసే పోరాటానికి కాలేజ్ టీవీ మద్దతు ఎప్పటికీ ఉంటుంది. సో శ్రీ చైతన్య కాలేజ్, ఇప్పుడు నారాయణ కాలేజ్లో ఉన్నాం. సో కొద్దిసేపు అయితే శ్రీ చైతన్య కాలేజ్ కూడా ఖచ్చితంగా వెళ్తాం. పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది.